హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు మూడో దశ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మాదాపూర్లో మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. మాదాపూర్ హైటెక్ సిటీలో తాగునీటి పైప్లైన్ విస్తరణకు 25 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో 16 కోట్లతో 7.7 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు చేపడతామని కేటీఆర్ వెల్లడించారు. प्रथम पादे महागणाधिपति देवता प्रीत्यर्थम श्री गणेशाय नमः पादो पूजयामि अत्यंत अनुकूलता ఐటీ కారిడార్ కాబట్టి ఇట్లా హైటెక్ కూడా 200 కోట్లు ప్రతి డీజిల్లో కూడా ఈ రంగారెడ్డి జిల్లా 48 డీజిల్లో ప్రతి నియోజకవర్గాన్ని కూడా 10 నుంచి 16 కోట్లు తగ్గకుండా చిన్న చిన్న ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా మరి అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయడానికే 20,000 కోట్లు బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతున్నది. మరి దేశంలోనే ఈ హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా కూడా ముందు తీసుకుపోనికే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకోసారి 2 నెలలకోసారి మీటింగ్లు పెడుతూనే ఉన్నారు. మరి మేము కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద జిల్లా మంత్రిగా ప్రతి వారు కూడా తిరుగుతున్నాం. అయితే మరి గాంధీ గారు చెప్పినటువంటి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని తప్పకుండా పరిష్కార దిశలో వారు చెప్పినవన్నీ కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా ఐటీ మంత్రి గారు మరి తెలంగాణ కొత్త రాష్ట్రానికి ఏ అవకాశం వచ్చినా కూడా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపార పెద్దలందరూ కూడా మన హైదరాబాద్ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకే ఎక్కువ రావడం కూడా జరుగుతున్నది. మరి కళ్యాణి గ్రూప్స్ కానీ అదేవిధంగా సెల్ ఫోన్స్ కానీ రకరకాలుగా పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాకు రావడం జరుగుతుంది. ఆ విధంగా రావడంతో యువత అందరూ కూడా జాబులు రానికి అవకాశం ఉన్నది. తప్పకుండా ముందు కూడా రంగారెడ్డి జిల్లా మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఐటీ మంత్రి గారికి చెప్పి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాను ముందు తీసుకుపోతామని చెప్పుకుంటూ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడి ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మేము ఇప్పుడు ఈ పక్కన చూస్తే గేమ్ సిటీ, వెనకాల టీ హబ్ ఫేజ్ 2, రోడ్డు కవతల ఐకియా, దగ్గరలోనే డేటా అనలిటిక్స్ పార్క్, అలాగే డేటా సెంటర్ పార్క్, కొంచెం కొద్దిగా గచ్చిబౌలి సైడు అమెజాన్ అండ్ గూగుల్, జస్ట్ అండ్ ఈఎస్డిఎం ఇంకొంచెం అవతలకి వెళ్తే, సో జస్ట్ ఇవన్నీ కలుపుకునే మనకి రాష్ట్రంలో కొత్తగా ఇంకొక 1,00,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది రాబో 4-5 సంవత్సరాల్లోనే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ యొక్క నీడ్స్, వాటర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడ్రస్ చేయాలి. ప్లస్ తర్వాత అలాగే రాబోయే కొత్త ఇండస్ట్రీ అలా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ దృష్టిలో పెట్టి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఐటీ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సభాముఖంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి వెంకట నరసింహారెడ్డి గారు, హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండి గారు జనార్దన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు గాంధీ గారికి, జిహెచ్ఎంసి స్పెషల్ ఆఫీసర్ గారు కమిషనర్ గారు సోమేష్ కుమార్ గారికి, సైబరాబాద్ కమిషనర్ గౌరవనీయులు సివి ఆనంద్ గారికి, ఐటీ సెక్రటరీ గౌరవనీయులు జయేష్ రంజన్ గారికి, అదే రకంగా ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రతినిధులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన నాస్కామ్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు,
విజయ్ రంగినేని గారు, మన భరణి గారు, అదేవిధంగా సోదరులు మన రామేశ్వరరావు గారు, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి, మీడియా మిత్రులకి, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులకి, అదే రకంగా ఈ కార్యక్రమానికి హాజరైన షేర్లింగంపల్లి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర రాజధానిగా దేశంలోనే ఒక ప్రసిద్ధికెక్కిన నగరంగా, అదే రకంగా భారతదేశంలోనే ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని రకాల హంగులు, అన్ని రకాల మరి వసతులు ఈరోజు హైదరాబాద్కు ఉన్న విషయం మీకు తెలిసిందే. కాకపోతే భవిష్యత్ అవసరాలను, భవిష్యత్ తరాల అవసరాల నుండి లేదా భవిష్యత్ విస్తరణకు సంబంధించిన అవసరాల నుండి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో రకాల ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి వాటిని శరవేగంగా అమలు చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. అందులో ప్రధానంగా కనుక మనం మరి ప్రధాన అవసరాలు, ఒక మెట్రోపాలిటన్ నగరం ప్రధాన అవసరాలు చూసినట్టయితే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది, అనునిత్యం ప్రభుత్వం నుంచి ఆశించేది ఒక 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, మహానగరంలో ఎప్పుడైనా కూడా మరి పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి, మన సిటీ ప్రభుత్వం వైపు నుండి కోరుకునేది చాలా స్పష్టంగా మౌలిక వసతులు కోరుకుంటారు. అందులో భాగంగా ఈరోజు మరి మనం ఐటీ కారిడార్లో దాదాపుగా ఈ ఒక్కరోజే నేను ఒక మాట మన ఐఐసి ఎండి గారికి విజ్ఞప్తి చేయగానే, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి ఒక మాట చెప్పంగానే జూపల్లి కృష్ణారావు గారికి, వారు వెంటనే స్పందించి టీఎస్ఐఐసి నుంచి కేవలం ఐటీ కారిడార్లోనే ఈరోజు ఒక 16 కోట్ల రూపాయలతో మరి మన రోడ్లను బాగు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు రోడ్లకు సంబంధించి హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులో మనం మీరు చూసినారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చైనా పర్యటనకు పోతే సాధారణంగా విదేశీ పర్యటనలు అంటే కొన్ని కంపెనీలతో చర్చలు, అదే రకంగా కొన్ని ఎంఓయూలు, కొన్ని అంగీకార పత్రాలు, అదే రకంగా పెట్టుబడులను ఆకర్షించడం, ఇది మాత్రమే మరి లక్ష్యంగా సాధారణంగా పర్యటనలు సాగుతాయి. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికి మాత్రమే కాకుండా, కేవలం అక్కడి కంపెనీలకు మన పారిశ్రామిక విధానాన్ని వివరించడం మాత్రమే కాకుండా, అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించడం మాత్రమే కాకుండా, చైనాలో చాలా అపురూపంగా, అద్భుతంగా, చాలా త్వరితగతిన ఎదిగిన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలు, వాటి అర్బన్ డిజైను, అక్కడ ఉండాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులు అన్నింటినీ కూడా దాదాపు ఒక వారం రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసి అన్ని రకాలుగా కూడా మన అధికారుల బృందాన్ని కూడా అక్కడ తీసుకెళ్లి, మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా ప్రత్యేకంగా అక్కడికి పోయిన తర్వాత పిలిపించి, అదే రకంగా మన హెచ్ఎండిఏ కమిషనర్ గారిని కూడా పిలిపించి హైదరాబాద్ మహానగరంతో పాటుగా రాష్ట్రంలోని ఇతర మరి పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ప్లానింగ్ విషయంలో కూడా ఈ రకంగా విశ్వనగరంగా ఎదగాలంటే ఈ పద్ధతుల్లో ఉండాలని చెప్పి కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే హైదరాబాద్ మహానగరంలో రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలతో మనం పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. అందులో ప్రధానంగా రహదారులకు సంబంధించే చాలా పెద్ద మొత్తంలో మనం నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నాం. ఉదాహరణకి అందరూ కూడా జిల్లాల నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్కు వచ్చే ప్రతి ఒక్కరు కూడా అనుభవించేది, వారి అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏమంటే, జిల్లా నుంచి హైదరాబాద్ పొలిమేరల దాకా రావడానికి ఎంత సమయం పడుతుందో అక్కడి నుంచి హైదరాబాద్ లోపల మన ఇంటికి చేరుకోవడానికి అంత సమయం పట్టే పరిస్థితి ఈరోజు ఎక్కడ పోయినా, ఏ దిశగా పోయినా, అది మనకు వరంగల్ రోడ్డుకు పోయినా, కరీంనగర్ రోడ్డుకు పోయినా, ఇటు విజయవాడ రోడ్డుకు పోయినా, కర్నూలు రోడ్డుకు పోయినా, ఏ రోడ్డుకు పోయినా కూడా మనకు అదే పరిస్థితి ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మొత్తం జంట నగరాల్లోని అన్ని ప్రధాన రహదారుల మీద దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో అద్భుతమైన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లాంటి స్కైవేలను 4 వైపులా కూడా చేయాలని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రూపొందించి ఉన్నారు. ఆ ప్రతిపాదనలు కూడా ఇప్పటికే మనం బ్రిక్స్ బ్యాంక్ లాంటి బ్యాంకులకు కూడా సమర్పించి ఉన్నాము. తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా తొందరలో ప్రారంభమవుతాయి. దానిలో మొదటి దశగా ఇప్పటికే 2,651 కోట్ల రూపాయలతో ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో 18 మరి వేరు ప్రాంతాల్లో, బాగా కంజెషన్ ఉన్న ప్రాంతాల్లో, బాగా ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో 2,651 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టడం జరిగింది. వాటి టెండర్లు కూడా ఆహ్వానించాం, తుది దశలో అవి ఉన్నాయి. దానిలో దాదాపుగా 18 బ్రిడ్జెస్, 18 ఫ్లైఓవర్లు వివిధ ప్రాంతాల్లో కూడా మనం వేసుకోబోతా ఉన్నాం.